తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనముల అనుసరింపక పోయిరి. తమ పితరుల వలె వారి వెనుక పుట్టిరి, యోగులైరి. చౌడిచ్చు వీళ్ళు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగు చేసిరి. దేవుడు వీరు చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహు అసహ్యించుకొనెను. మందిరమును తాను మనుషులలో సంపాద్యం చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. దేవుడిచ్చినటువంటి సమయంలో ఆరాధన చేసుకుంటూ మనం ముందుకు వెళదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమపుత్ర నీకే స్తోత్రం. పరమపుత్ర నీకే స్తోత్రం. పరమపుత్ర నీకే స్తోత్రం. పరమపుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా
స్తోత్రం 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 యేసయ్యా 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 నిన్ను నిన్నే నీ కొలుతో నయ్యా నీవే నీవే నా రాజువయ్యా
దేవుని యొక్క సన్నిధానంలో ఆయనే మన దైవము, ఆయనని మనం ఆరాధించాలి. ఆయన తప్ప వేరే వారిని ఆరాధించడానికి వీళ్ళే. యేసుక్రీస్తు గారు నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆత్మతో సత్యముతో ఆయనను మాత్రమే ఆరాధన చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, ప్రేమస్వరూపి మహాదేవుడు, ఘనమైన తండ్రి, ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఆయన చెప్పిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన ఆయన, మహిమ కలిగిన మా ప్రభా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ పునరుద్ధాన వేళలో మీ పాదముల దగ్గరకు వచ్చి పాటల ద్వారా మహిమపరిచాం. వాక్యము ద్వారా మీరు మాట్లాడబోతుండగా ధ్యాన వాక్యము ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. నీ నామానికి మహిమకరంగా జీవించేలా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యములో ధ్యాన వాక్యం మనకి కీర్తన గ్రంథంలో ఉంది. 40వ వచనం నుండి 40వ వచనం నుండి మరి జయకుమార్ వచ్చి ధ్యాన వాక్యాన్ని క్రమం ప్రకారంగా దేవుడు మన మందిరంలో మనకి ఇచ్చినటువంటి క్రమాన్ని మనం పాటించుకుంటూ వెళ్దాం. ధ్యాన వాక్యం ధ్యానిస్తుండగా మనం అందరము శ్రద్ధ కలిగి ఉంటాం. స్తోత్రం, స్తోత్రం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ సమయం ఇచ్చినటువంటి మొదటిగా దేవాది దేవునికి, దైవజనులకు కూడా చెల్లిస్తున్నాను. గడిచిన వారం నుండి వారం వరకు అనేక పని పాటల్లో దేవుడు మనల్ని ఆదరించాడు, ఆదుకున్నాడు. దాని ఒక చోట మనల్ని పరుగుపరిచి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి ఇచ్చిన దేవాది దేవునికి మరొకసారి స్తోత్రములు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో నుండి మన ధ్యాన వాక్యమైనటువంటి 78వ కీర్తన 40వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 78వ కీర్తన 40వ వచనం. 41. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసయ్యా, ఇదిగో నా ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాలయంలో నా ప్రభు కొన్ని మాటలు చూపించుకుండగా నా ప్రభా దేవానికి కృప చూపించండి నాయన. అయ్యా, నిలబడి వాడు మనుషులై నన్ను మాట్లాడే దేవుడు మీరయ్యున్నారు, ఒక దేవుడు నాయన. అయ్యా, ఇదిగో నాయన మాట్లాడుచున్న నాకు నాయన ఉంచున్నాను బిడ్డలకు నాయన. అయ్యా, ఇదిగో నాయన హృదయంలో నా ప్రభా స్తోత్రంలో నాయన దేవా మీరు సిద్ధపరిచి ఉంచమని అందుడైనా చూపిస్తున్నాము అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఈ కీర్తన గ్రంథంలో గత వారం మనం ధ్యానించుకున్న విధంగా ఇది ఆసాఫు గారు రాసిన కీర్తన. అయితే ఈ కీర్తనలో మనం ఇశ్రాయేలు యొక్క నడవడికను, వారు ఐగుప్తు నుండి ఏ విధంగా ఇక్కడికి వచ్చారో, అరణ్యంలో ఎలాంటి పరిస్థితుల్లో వారు నడుచుకుంటున్నారు, ఐగుప్తులో వాళ్ళకు వచ్చిన ఇబ్బందులను బట్టి మోషేని కానీ
మహోన్నతుడైనటువంటి దేవుని కానీ ఎన్ని మార్లు వారు విసిగించారో, ఇబ్బంది పెట్టారో, ఎన్ని మార్లు వారు దేవుణ్ణి శోధించారో ఈ గ్రంథంలో మనము బాగుగా తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఈ మాట్లాడుతున్న వ్యక్తులు ఎలాంటి వారంటే మనం ఒకసారి 36వ వచనం చదువుకుందాం. అయినను వారి హృదయములు ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా కైకొనలేదు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ మాట్లాడుచున్న వారి యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయంట? స్థిరంగా లేకుండా అస్థిరముగా ఉన్నాయి అన్నమాట. స్థిరముగా ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎలాంటి పరిస్థితినైనా వారు శోధనైనా బాధైనా సరే, వేదనైనా సరే, ఎలాంటి కష్టతరం వచ్చినా సరే వారు ఏంటంటే నిలబడగలుగుతారు, దాన్ని జయించగలుగుతారు, దాన్ని ఏం చేస్తారంటే ఎదిరించగలుగుతారు. వీళ్ళు అస్థిర హృదయం కలిగిన వారు. హృదయంలో ఏంటంటే వాళ్ళకి ధైర్యం లేదనమాట. వాళ్ళు పెరుగు స్వభావం కలిగిన వారు. చిన్నదానికి వాళ్ళు ఏంటంటే ఓర్చుకోలేనటువంటి విధానం కలిగిన వారు అంటారు. ఈ విధానం కలిగిన వారు కాబట్టి వీరు ఏం చేస్తున్నారంటే మాటికి చిన్నపిల్లలు గోజాడినట్టు ఆ మోషని కానీ ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవాని కానీ ఏం చేస్తున్నారంటే విసిగిస్తున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు ఎన్నో అద్భుతమైన కార్యములు చూశారు. ఈ 40 వచనం రాకముందు ఎన్నో దేవుడు బండన కొట్టి నీళ్ళు ఇచ్చారు, సముద్రం అంతా జలాన్ని వారికి సమృద్ధిగా ఇచ్చారు, ఆహారమును ఇచ్చారు, ఆకాశం నుండి మన్నాను కురిపించారు. అయినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో వారికి కావాలి, ఏదో ఆశ. వీరు ఏ విధమైన ఆశ కలిగి ఉన్నారంటే శరీరాశ కలిగి ఉన్నారు. వీళ్ళు దేవుడు ఎందు నిమిత్తము మనకి ఇస్తున్నాడు, అసలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, అసలు మనం పొందుకుంటున్నది ఏ విధంగా పొందుకుంటున్నామని వీరు ఆలోచించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే శరీర ఆశ కలిగి మాకేదో కావాలి, మేము తినాలి, తాగాలి, సుఖించాలి అన్న విధానంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారి యొక్క జీవన విధానాన్ని వారి యొక్క హృదయంలో ఆ విధంగా వారు సిద్ధపరచుకుంటున్నారు అనమాట. కానీ ఇక్కడ స్థిర హృదయం కలిగిన వారు దేవుడికి మాట్లాడాడంటే విరిగి నలిగిన హృదయమే నాకు కావాలని దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడుచున్నాడు. అలాంటి దేవుడికి ఇవ్వాల్సిన హృదయమును వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్థిరముగా ఉంచుకోవటం లేదనమాట. అసలు వీళ్ళు వారి హృదయమును ఎందుకు స్థిరంగా ఉంచుకోలేకపోతున్నారంటే మనం 78వ వచనం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పెదను, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. చాలండి. ఇక్కడ 3వ వచనంలో ఏమి చెప్తున్నాడంటే ఆసాపు గారు మాకు తెలిసిన సంగతులు, మా పితరులకు మాకు వివరించిన సంగతులు చెప్పేదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విధంగా మాట్లాడుచున్న మాటికి దేవుని శోధిస్తున్నటువంటి వారు ఆ దేవుడు కార్యములు చేసినటువంటి సమయంలో వీళ్ళు లేరండి. వీళ్ళు ఎవరంటే పితరులకు సంతానమైనటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళు ఎవరంటే ఈ తరము వారు, పూర్వతరమైనటువంటి వ్యక్తులు కాదు. దేవుడు చేసినటువంటి ఐగుప్తులో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములు, వడగండు వర్షం కురిపించినవి కానివ్వండి, మిడతల దండు కానీ, కప్పలు కానీ, రక్తము ప్రవహించేసేటువంటి సందర్భములు కానివ్వండి, ఇవన్నీ చూసినటువంటి వారు ఈ జనులు కాదంట. వీళ్ళెవరంటే ఈ తరము వారు. ఈ తరము వారంటే అలాంటి సంగతులు ఏమీ తెలియనటువంటి స్థితి కలిగిన వారు. కానీ వీరికి ఆసాపు గారు ఏం చెప్తున్నాడంటే మాకు తెలిపిన సంగతులు అంటే ఈ ఆసాపు గారికి వారు పితరులు ఏ విధంగా సంగతులు తెలిపారో ఆ సంగతులు అంటే ఈ తరపు వారికి ఏంటంట వివరిస్తాను రమ్మని ఆసాపు గారు సెలవిచ్చుచున్నాడు అనమాట. అయితే మనం కూడా ఆ ప్రియమైన దేవుని బిడ్డల ద్వారా మనం ఏం చేయాలంటే దేవుడు మనము పుట్టినది మొదలుకొని మన తల్లిదండ్రులు చేసిన కార్యములు,
మనం అనుభవించినటువంటి కార్యములు, మనము పొందుకున్నటువంటి మేలులు మనం ఏం చేయాలంటే మన తరము వారికి, మన పిల్లలకి, వారి చిన్న ప్రాయం నుండి ఏం చేయాలంటే వారికి చెప్పుకుంటూ రావాలన్నమాట. వారికి చెప్పుకుంటా మనం వచ్చినప్పుడు ఏంటంటే వారి పిల్లలకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆసాబు గారు వారి పితరులు చెప్పినది విన్నాడు కాబట్టి ఇప్పుడు తర్వాత తరానికి ఏం చెప్తున్నాడంటే నేను చెప్తాను, నేనున్నాను, నా పితరులు నాకు ఏ విధంగా చెప్పారు నేను అది మీకు చెప్తాను, మీరు వినండి, విని రక్షణ పొందండి, దేవుని సనుగుకొనవద్దు. ఎన్నో కార్యములు చేసినటువంటి దేవుడు మిమ్మల్ని పోషించడానికి సిద్ధపడినటువంటి దేవుని మీరు ఎలా శోధిస్తున్నారు అనేసి ఉద్దేశంతో ఆసాబు గారు ఏం చేస్తున్నాడంటే నేను చెప్తాను రమ్మని పిలుచుచున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనము కిందకు వచ్చినట్లయితే వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఈ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించుచున్నాము ఇంతకుముందు జరిగినటువంటి విధానమును మరలా జరగకుండా ఎవరైతే తిరగబడ్డారో, ఎవరైతే దేవుణ్ణి సనుక్కున్నారో ఈ నెక్స్ట్ తరము కూడా అలా జరగకుండా ఏంటంటే మీరు ఏదైతే విన్నారో దానిని మీ పితరులకు మీ తరము వారికి తెలియజెప్పండి. వారు దేవుని ఎడల ఎలాంటి కార్యములు పొందారు ఆ కార్యములు మీ పిల్లలకి చెప్పడానికి నేను ఒక శాసనమును స్థిరపరుస్తున్నాను. దీనిని మీరు గైకొన్నప్పుడు అదేంటంటే అది మిమ్మల్ని నడిపిస్తున్నది. నీ వాక్యం ఉన్న పాదములకు దీపం మనం ఏ విధంగా చదువుకుంటున్నామో అదే విధంగా దేవుని ఆజ్ఞలను, దేవుడు నియమించినటువంటి శాసనములను మనం పాటించి ముందుకు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనము దేవునిలో నుండి తొలగిపోమండి, దేవునిలో నుండి మనము ఎడబాయము, మనము ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం స్థిరంగా నిలబడతాము. అట్టి విధంగా మనకు తెలిసినది కానీ మన పితరులు మనకి చెప్పినది కానీ మనము నేర్చుకుంటూ మన తరానికి మనం అందించినట్లయితే వారు దేవుని సన్నిధిలో ముందుకు సాగుతారండి. మనము ప్రార్థన మొదలు పెట్టింది దేనికంటే ఈ లోక సంబంధమైన ఆశలు మనం నెరవేర్చుకోవడానికి కాదు, ఈ లోక సంబంధమైన కోరికలు మనం నెరవేర్చుకోవడానికి కాదు. ఎందుకంటే మన ప్రార్థన అది తెలిసినది. నా మట్టుకైతే నాకు ప్రార్థన నేను ఎప్పుడైతే మొదలు పెట్టిన ప్రార్థన చేయటం అది పరలోక రాజ్యానికి చేరటానికే ప్రార్థన, అంతేగాని ఈ లోకంలో నాకు సుఖభోగాలు అనుభవించమని కానీ ఈ లోకంలో లేని సమకూర్చమని కానీ ఎవరు లేని స్థితిలో నన్ను ఉంచమని కానీ ఇది కేవలం ఈ లోకంలో ఏంటంటే జీవించినంత కాలమే. కానీ మన ప్రయాస ఏంటంటే పరలోక రాజ్యానికి. ఈ లోకంలో ఒకరోజు మనము సమృద్ధిగా ఉండొచ్చు, ఒకరోజు సమృద్ధిగా లేకపోవచ్చు. కానీ అనుదినము మనం ప్రార్థనలో నడుచుకుంటే అది మన ప్రార్థన ఎక్కడికి నడిపించింది అంటే పరలోక రాజ్యానికి నడిపించింది అనమాట. మన గురి ఏంటంటే పరలోక రాజ్యం అయి ఉండాలి, మన నడవడిక ఏంటంటే పరలోక రాజ్యం అయి ఉండాలి, మన యొక్క విధానం ఏంటంటే పరలోక రాజ్యం అయి ఉండాలన్నమాట. అదే విధంగా మనము మన సంఘములో మన కుటుంబాల్లో పరలోక రాజ్య నిమిత్తము మనం సిద్ధపాటు కలిగి ఉంటే బుద్ధి కలిగిన కన్యకల వలె దేవుడు ఎప్పుడొచ్చినా సరే రమ్మని ఎప్పుడొచ్చినా సరే మనం ఏం చేస్తామంటే సిద్ధపాటు కలిగి ఉంటాం. లేదంటే ఆ ధనవంతుడిలాగా మనం ఏం చేస్తామంటే యాతన పడవలసిన సమయం ఒకటి వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే మనము కూడా బుద్ధి కలిగిన కన్యకల వలె అన్ని సిద్ధపరచుకొని దేవుని రాక కొరకు ఎదురు చూడాలని మనం చేస్తున్నాను. అంతేకాదు కింద ఒక వచనం చదువుకుందాం, 9వ వచనం. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలము వెనుకకు తిరిగి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. చాలండి. ఈ ఎఫ్రాయిము ఎలాంటి వారంటే ఎఫ్రాయిమును బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎఫ్రాయిముకు చేయబట్టి నడక నేర్పినది నేనేనని ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడతాడనమాట. ఈ యేసుక్రీస్తు వారు మాట్లాడిన విధముగా ఇప్పుడు ఎఫ్రాయిములు లేకపోయేదంట.
ఎఫ్రాయిము ఎందుకు ఈ స్థితి వారికి రావాల్సి వచ్చింది? ఎఫ్రాయిముకు చేయబట్టి నడక నేర్పింది నేననే చెప్తున్నాడు కదా దేవుడు. దేవుడు మనకి చెయ్యి అందించినప్పుడు మనము ఏ విధమైనటువంటి ఇబ్బందిని ఇరుకుని మనం ఏంటంటే జయించగలుగుతాం అన్నమాట. ఆ విషయంలో మనం ఎప్పుడు ఓడిపోము. మనము జయించడం కొంచెం లేట్ అవ్వచ్చుమేమో, కానీ దేవుడు మనకు తోడుంటే ఎల్లప్పుడూ మనకి జయమే. కానీ ఇలాంటి సమయము ఎవరికి ఇచ్చాడు? ఎఫ్రాయిముకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? చేయి పట్టి నడక నేర్పినది నేనేనని ఎఫ్రాయిమును బట్టి దేవుడు మాట్లాడతాడు. కానీ ఎఫ్రాయిము ఇక్కడ ఓడిపోయి తిరిగి వస్తున్నది. యుద్ధ సన్నద్ధులై వెళ్ళి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓడిపోయి తిరిగి వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఒకసారి మనం చూద్దాము. హోషేయ గ్రంథం 9:16 ఒకసారి చూద్దాం. హోషేయ 9:16. హోషేయ 9:16. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధుల్లో నుండవచ్చు సొత్తును నేను నాశనము చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫ్రాయిము గురించి తేటగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. చేయి పట్టి నడక నేర్పినది నేనే అని చెప్పిన యేసు ప్రభువు వారు ఇక్కడే గర్తింపుతో మాట్లాడుచున్నాడు అనమాట. ఏమని మాట్లాడుచున్నాడు? ఎఫ్రాయిము మొత్తబడిను. ఎఫ్రాయిము అంట మొత్తబడిందంట. ఎఫ్రాయిము ఎందుకు మొత్తపడవలసి వచ్చింది? అయితే మనం ఇక్కడ ఒక్కసారి 10వ వచనం చూద్దాం. అదే హోషేయ గ్రంథం 9:10 చూద్దాం. 10:10 అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టి కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీరు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్ము తాము అప్పగించుకొని. చాలండి, చాలు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు దేవుని చేతిలో ఉన్నటువంటి ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడంటే బయలుదేవతకి తమ్ము తాము అర్పించుకున్నారన్నమాట. తమ్ము తాము ఏం చేస్తున్నారంటే అన్య దేవతలకి మోకరిస్తున్నారు. అన్య దేవుని ఎదుట పెట్టినటువంటి ఆహార పదార్థాలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిని వాళ్ళు శరీరకమైనటువంటి బలమును పొందుకుంటున్నారు అనమాట. దేవుని సన్నిధిని విడిచిపెట్టారు, దేవుణ్ణి త్రోసివేశారు, దేవుణ్ణి విడిచిపెట్టారు. దేవుని మీద ఆనుకొనక స్థిర మనసు లేని వారేం చేస్తున్నారంటే యుద్ధ సన్నద్ధులై ముందుకెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే త్రోసివేశాడు అనమాట. మీరు నాకు ఇంకొద్దు, మీ సంతానమును నేను నాశనం చేస్తాను, మీరు ఫలమయ్యరు, మీ గర్భనిధుల్లో వచ్చే సంతానం నేను నాశనం చేస్తాను, నువ్వే కాదు నీ సంతానం, నీ సొంత సంతానం నేను చేస్తానంటే నాశనం చేస్తానని దేవుడు కరాఖండిగా ఇలా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం గమనించాలంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి. దేవుడు ఒకవేళ మనం విడిచిపెట్టాడంటే అది మన యొక్క అవిధేయత మాత్రమే, అది మన యొక్క చెడు నడత మాత్రమే. స్థిర మనసు లేని వారమై మనం ఏ విధంగా ఉంటున్నామో ఆ విధానమే మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి విరోధంగా మనల్ని నడిపించింది. దేవుడు మనల్ని ఏమీ కోరుకోవట్లేదంటే విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు. బలియాగాలు దేవుడు కోరుకోవట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే హృదయాన్ని దేవుడికి అర్పించాలి. ఎంత చేసినా కానీ దేవుని చేసిన సహాయమును మనం ఏ విధంగా తీర్చగలము? విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయ
బిడ్డలారా, దేవుడు చేసిన కార్యములు మనం ఏమి చేయించగలము? మన జీవితం అర్పించినా సరే దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యములకి సరిరావండి. ఎంత మనము ప్రయాసపడినా సరే, దేవుడికి ఎన్ని మార్లు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కానీ అవేంటంటే, మనం ఎంత చేసినా సరే, మనం ఎంత కన్నీరు కాచినా సరే, దేవుడు మన ఎడల చేసిన కార్యములకు అవేంటంటే సరిరావు. అందుకని దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, విరిగిన హృదయం, స్థిరమైన మనసును కోరుకుంటున్నాడు. నమ్మకమును దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. దేవుని ఎడల మనము ఈ విధంగా నిబంధన కలిగి నమ్మకంగా మనం నడుచుకున్నప్పుడు, స్థిర మనసు మనం కలిగినప్పుడు, దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వాదించే దేవుడై ఉన్నాడనమాట. మనము కూడా ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, మన కుటుంబంలో మనం ఏం చేయాలంటే, దేవుని ఎడల విరిగి నలిగిన హృదయం కలిగి, స్థిర మనసు కలిగి, దేవుడు చేసిన కార్యములు మరిచిపోక మనం ఏం చేయాలి, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు అనుక్షణం మనం వెన్నంటుండి నడిపించే గొప్ప దేవుడు. నిన్ను రక్షింప నేర్కొన్నట్లు నా హస్తం కొరచగా లేదని చెప్పుచున్నాడు. ఎంతో మంది భక్తులు, దావీదు మహారాజు అవ్వచ్చు, దానియేలు అవ్వచ్చు, షడ్రకు మేషకు అబేద్నెగోలు అవ్వచ్చు, ఎంత కష్టం వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. వారి మనసులో స్థిరపరచుకున్నారు. ఎస్తేర్ అయితే తన ప్రజల కోసం ఏం చేస్తుందంటే, తన ప్రాణమునైనా అర్పించడానికి స్థిర మనసు కలిగి ఏం చేస్తుందంటే, రాజు యొక్క ధైర్యం కలిగింది. అట్లా అదే విధంగా దానియేలు కూడా అలాగే ఉన్నాడు. షడ్రకు మేషకు ప్రాణం మీదకి వచ్చినా సరే వారు ఏం చేస్తారంటే, స్థిర మనసు కలిగి ఉన్నారు. కాబట్టి మనము కూడా ఈ మధ్యాహ్న కాలంలో మనందరం స్థిర మనసు కలిగి, మనము మన బిడ్డలు కూడా స్థిర మనసులా ఉండులాగా మనం అనుదినం వారికి బోధిస్తూ, మన పితరులు మనకు చెప్పారు కాబట్టి మనము మన బిడ్డలకు చెప్పినప్పుడు వారు కూడా ఒక స్థిరమైన మనసు, స్థిరమైన పునాది వేసుకుంటారు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ముందుకు ఎదగాలని తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి చిన్న సమయం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ధ్యానవాక్యం మనం క్రమం కాకుండా ధ్యానవాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మంచి క్రమం ఇది, చాలా మంచి క్రమం. ఇదివరకు మనం ధ్యానవాక్యాన్ని చదివి ఆ విధంగా వదిలిపెట్టేవాడము. కానీ ఈరోజు ధ్యానవాక్యాన్ని కంటిన్యూ చేయడానికి మంచి సలహా చెప్పి, మరి దేవుని యొక్క సంతానంలో దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి జయకుమార్లు దేవుడు దీవించును గాక. వాయిద్యాలు వాయించి చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన బిడ్డలందరినీ దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డగా కొద్ది నిమిషాలు, ఒక కొద్దిసేపు మనం కూడా దేవుని యొక్క వర్తమానం విందాం. దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఈరోజు మనం దానిలో ఉన్నటువంటి మాటను ఒక అంశంగా తీసుకొని అర్థమయ్యే రీతిలో దేవుడు మనతో మాట్లాడాలని మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 13, 14 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును, అది దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కుబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై. ప్రార్థన చేసుకున్నా. కృప కలిగిన ఆయన, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అది దేని వలన సారం పొందుతుంది, అది బయట పారవేయబడినకే కదా. నాయన, ఈ రోజున బయట పారవేయబడ్డావా, తృణీకరించబడ్డావా, ఎగతాళి చేయబడ్డావా? 3 విషయాలు మీరు మాతో మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం, బయట పారవేయబడ్డావా? దయచేసి మనం జాగ్రత్తగా గమనించాలి. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు. 1, బయట పారవేయబడిన వ్యక్తిగా ఉన్నావా? బయట పారవేయబడిన వ్యక్తిగా ఉన్నావా? చాలా మంది చూడండి, కోపం వచ్చిందంటే విసిరిపడుకు పడేస్తారు. 2వది, తృణీకరించబడ్డావా? 3వది, హేళన చేయబడ్డావా? 3 విషయాలు ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా పారవేయబడ్డావా? 2వది, తృణీకరించబడ్డావా?
మూడవది హేళన చేయబడ్డావా? 3 విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఈ మూడు విషయాలని దేవుడు ప్రేమించాడు, ఇష్టంగా ప్రేమించాడు. వేటేటిని ప్రేమించాడు? పారవేయబడిన విధానాన్ని యేసుక్రీస్తు ప్రేమించాడు. తృణీకరించబడిన విధానాన్ని యేసుక్రీస్తు శారదీశాడు. హేళన చేయబడినటువంటి విధాలను యేసుక్రీస్తు ప్రేమించాడు. 3 విషయాలు మనం తెలుసుకుంటే ఈ ఉప్పును గురించినటువంటి విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిగా పారవేయబడిన వ్యక్తి. ఎవరు పారవేయబడ్డారు కదండి? మనకి ఉదాహరణకు చెప్పుకుందాం. ఏదైనా ఎక్కువగా కోపం వచ్చిందంటే ఇసురు పడుకు పడేస్తాం, పిల్లలని కూడా లేకుండా పడేస్తాం. పిల్లలని కూడా లేకుండా నాకు తెలిసినటువంటి విషయం, దేవుని బిడ్డలారా, వినుకొండ దగ్గర ఆ చిన్న పల్లెటూరులో అంటే నేను వెళ్ళిన పని వేరు, నేను పాస్టర్ గారు నేను కలిసి దారిని వెళ్తుంటే ఒక ఇంట్లో గొడవలు పడుతుంది. మనకెందుకులే పాస్టర్ గారు, మనం వెళ్దాం, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది ఆ వీధి అని వస్తుంటే కొంచెం ముందుకు మేము వెళ్ళగానే ఒక 2 సంవత్సరాల పిల్లల్ని ఇష్టపడికి బయటపడేసారు. పరుగున మేమిద్దరం వస్తున్నాము. మాకంత ముందు ఒకడు వెళ్ళి ఆ పిల్లల్ని లేపితే ఆ పిల్లడికి తలకాడ దెబ్బ తగిలింది. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నారు. వాడు 2 సంవత్సరాలు పిల్లల్ని ఇష్టపడికి బయట పారేశారు. చాలా బాధ, చాలా మంది చూశారు. జరిగిన సంగతి అండి ఇది. ఎందుకు పారేశారు? బిడ్డనే పారేశారు. బిడ్డనే ఎందుకు? వాడు తనుకున్నారు, లేకపోతే ఏదైనా విధానాలు ఉంటే నా ఎందుకు? పిల్లడు ఏం చేశాడు? ఇష్టపడికి పడేశారు పిల్లల్ని. చాలా బాధాకరమైన విషయం ఇది. దేవుని బిడ్డలారా, ఈ రోజున లోకం మనల్ని పారవేయబడిన అనుభవాలు చూడవచ్చు. యేసుక్రీస్తు వారు కొండ మీద ఉపమానం చెబుతున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని, ఆ ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది. బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది. అనేకమైన వస్తువులు మనం ఇంట్లో దాచిపెట్టుకుంటాం. ఉప్పును మాత్రం ఇంట్లోకి తెచ్చుకోం. ఉప్పుని మనం బీరువాలో పెట్టము, లేకపోతే ఖరీదైన దాంట్లో పెట్టము. మనం ఉప్పుని గోతం కట్టి బయట పారేస్తాం. మళ్ళీ ఉప్పు లేకుండా ఏది జరగదు. మంచివాడు కూడా అలాంటి వాడే. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిని ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా, ఎవరు పట్టించుకోలేకపోయినా, ఎవరు లెక్క చేయకపోయినా నిన్ను ఆదరించేవాడు ఒకడున్నాడని తెలుసుకోవాలి. ఉప్పు ఎంత ప్రాముఖ్యం. ప్రపంచంలో ఉప్పు అనేది లేకపోతే దేవుని పిల్లలారా దేనికి పనికిరాదు తినే ఆహారం. తీపి ఎంతవరకు తింటావు? కారం ఎంతవరకు తింటావు? చేదు ఎంతవరకు తింటావు? ఉప్పు అనేటువంటిది అన్నిటికీ సరిపడినటువంటి వస్తువు. ఈ లోకములో మంచితనము, ప్రేమ, న్యాయం అనేటువంటిది ఉప్పు లాంటిది. ఉప్పు లాంటిది. దేవుని బిడ్డలారా, ఉప్పు లేకుండా ఏమీ జరగదు. కానీ దాన్ని బయట పారేస్తారు. కాళ్ళతో త్రొక్కుతారు. ఉప్పు పాదు దగ్గరికి ఎంత చూస్తే కాళ్ళతో త్రొక్కుతారు. దాన్ని వాతాలు ఎత్తి బయటపడదు. మళ్ళన్నిటికంటే సౌక మంచి వ్యక్తిని తేలిగ్గా చూస్తారు. మరి సౌకాన్నట్ట విధానంలో లెక్కలేని వారిగా చూస్తారు లోకం. యేసుక్రీస్తు చెప్పాడు ఈ మాట, మీరు లోకానికి ఉప్పులాంటోడ్రా, మీరు భయపడబాకండి. మీరు ఉప్పులాంటోడు, భయపడబాకండి. ఒకవేళ మిమ్మల్ని పారవేయవచ్చు, ఒకవేళ మిమ్మల్ని చాలా తక్కువగా చూడవచ్చు, కానీ ఏదో ఒక రోజున నీవే అవసరం అవుతావు అని యేసుక్రీస్తు వారు దేని వలనంటే సారము పొందుతుంది. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తా. ఒక ఇద్దరు దైవజనులు, ఆమె కూడా లేవి కుమార్తె, అంటే పాస్టర్ గారి పిల్ల. ఆయన కూడా పాస్టర్ గారు ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. ఏకేపే అమ్రాం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఐగుప్తు దేశంలో ఒక చట్టం వచ్చింది, కొత్త చట్టం వచ్చింది. ఏంటంటే ఆ చట్టము 2 సంవత్సరం అంటే గర్భంలో కాదు కానీ మగబిడ్డలందరినీ చంపేయండి అని ఫరో రాజు యొక్క చట్టాన్ని అమలుపరిచాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు విస్తరించకూడదు, మంచి జరగకుండా
ఆపటానికే ప్రయత్నం చేస్తారు, కానీ చెడు జరగకుండా ఎవరు ఆపలేరు. ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఆపాలి, దాన్ని పతనం చేయాలి, దాన్ని నెట్టివేయాలి, మంచి జరగకూడదని ప్రయత్నాలు చేస్తారు. మంచి జరగాలని ఎవడో ప్రయత్నం చేయడు. మంచి జరగాలని చేసిన వాడు ఎవరున్నారు ఈ లోకంలో? ఏ కోణాన మనం పరిశీలన చేసినా మంచి జరుగుటకు ప్రయాసపడినటువంటి వ్యక్తులు, మంచి చేయాలని కష్టపడినటువంటి వ్యక్తులు ఎక్కడ కనపడరండి. ప్రపంచంలో కనపడరు. అది యేసుక్రీస్తు పిల్లల్లోనే ఉంటుంది. అది ఒక క్రైస్తవ్యంలోనే ఉంటుంది. క్రైస్తవ్యం అనేటువంటిది మంచి జరిగించేది, సత్యాన్ని జరిగించేది, ధర్మాన్ని పాటించేదే క్రైస్తవ్యం. అది ఒక క్రైస్తవ్యంలో, అది క్రైస్తవంలోనే ఉంది ఆ ప్రేమతత్వం. అయితే ఇక్కడ రాయబడినటువంటి వ్యక్తి ఏంటంటే, ఆ రోజుల్లో జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వర్తిల్లకూడదు. వాళ్ళకి ఏం పెట్టింది? 70 మంది వెళ్ళారు ఐగుప్తు దేశానికి. యాకోబు దగ్గరికి 70 మంది వెళ్ళారు. 70 మంది 7 లక్షల మంది. 70 మంది 7 లక్షల మంది అయ్యారు. అది పొరుగు దేశం, ఐగుప్తు దేశం. 70 మంది 7 లక్షల మంది 7 లక్షల మంది అవటమండి. ఫరోరాజు సైన్యాధిపతి, ఫరోరాజు సిబ్బంది ఆలోచన చేశారు. ఏమండి, యోసేపు ఎప్పుడో ఒకసారి కనుగొస్తే మన దేశానికి వచ్చాడు, అతడు పోనీలు అని చెప్పేసి వాళ్ళ నాయనని అందరిని మన దేశానికి రమ్మన్నాడు. మీ తాతగారు ఫరోరాజు మనవుడు చెబుతున్నాడు, మీ తాత పిలిచాడు, వాళ్ళకి మంచి ప్రాంతం ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, బతకమన్నాడు. వాళ్ళు వచ్చిన ఊరి నుంచి వెళ్ళిపోవాలి కదండి, వెళ్ళలా, ఇక్కడే పాతుకుపోయారు. దేవుని బిడ్డలారా, పాతుకుపోయి సోయరు అనేటువంటి ప్రాంతం, సుక్కోతు అనేటువంటి ప్రాంతం స్వాచ్ఛంగా ఇచ్చాడు. సోయరు కాదు, సుక్కోత్ అనే ప్రాంతం ఇచ్చాడు. అక్కడ ఉన్నారు. ఏమండి, 70 మంది 7 లక్షల మంది అయ్యారండి. పెద్దవాళ్ళని లెక్కేస్తే జనాభా లెక్కను 7 లక్షల మంది వెళ్ళారు. ఇంకా పిల్లల లెక్కైనా, పిల్లల లెక్కైతే ఇంకెన్ని లక్షల మంది ఉంటారు. ఇలా జరిగితే ఎలాగండి? ఫరోరాజు సమక్షంలో చెబుతున్నారు, ఇలా జరిగితేనా? ఇలా జరిగిందనుకో, ఐగుప్తు దేశంలో యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులంతా శత్రువులతో చేయగలిపి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారేమో, ఇదొక భయం, ఇదొక భయం. లేకపోతే వీళ్ళందరూ శత్రువులతో కలిసి మనల్ని తరిమిపడతారేమో. ఏం చేద్దాం? వీళ్ళు విస్తరించకూడదు, వీళ్ళు ఫలించకూడదు, వీళ్ళు బాగుపడకూడదు, వీళ్ళు సంతోషంగా ఉండకూడదు. నిర్గమకాండం పారవేయబడట అనే విషయం గురించి చెబుతున్నాను. 1వ అధ్యాయం. మీరు తెలుసుకోవాలి, ఈ సత్యాలన్నీ మీరు తెలుసుకోవాలని చెబుతాం. మీరు ఏ విషయంలో కూడా భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. వాక్యం ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనకి చెబుతాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి నేను మీకు చెబుతాను. 1వ అధ్యాయం దగ్గరకు వస్తే రాయబడినటువంటి సత్యం ఏంటంటే, వాళ్ళు విస్తరించకూడదు. ఇప్పుడు చదువుదాం, వాళ్ళు ఏమైనా ఆలోచన చేస్తున్నారు. 6వ వచనం చదువుదాం. 1వ నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో, యోసేపు ఎరగని కొత్త రాజు ఏలన ఆరంభించారు. అతడు జనుతోట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి వారు ఈ జనము కంటే విస్తారంగా బలిష్టంగా ఉన్నారు. విస్తరించబడినట్లు వారి ఎడల మనం యుక్తంగా చేద్దాం రండి. అక్కడ శత్రువుతో చేరి యుద్ధం చేసి మన దగ్గర నుంచి వెళ్ళిపోతారేమో. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? భారమైన పనులు పెట్టాలి, చిత్రహింసలు గురి చేయాలి, కష్టాలు పెట్టాలి. రామశీతల పట్టణంలో వీళ్ళని శ్రమ పెట్టాలి. ఎందుకంటే వీళ్ళకి ఇంత బాధ? వాళ్ళు బ్రతికేది వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. వీళ్ళ ఆలోచన ఏంటి? వీళ్ళు విస్తరించకూడదు, వీళ్ళు బలిష్ఠులు అవ్వకూడదు, ఈ జరగకూడదు. అది తప్పు కాదురా అంటే, తప్పు ఎందుకురా? తప్పు కాదు, వాడు విస్తరించకూడదురా, వాడు బాగుపడకూడదు. ఇశ్రాయేలు అనేవాడు బాగుపడకూడదు, వాడు విస్తరించకూడదు, వాడు ఫలించకూడదు, వాడు ఎక్కడైనా పక్కన అయిపోవాలి. మంది ఊరు ఐగుప్తు మందని ఇశ్రాయేలు ప్రజలు ఎదుట వాళ్ళు అన్నారు, రా యుక్తముగా 10వ వచనం అన్నారు. యుక్తముగా అంటే కుయుక్తిగా ఆలోచన చేద్దాం, మంచిగా మాట్లాడినట్టే ఉందాం, వాళ్ళు తొక్కేద్దాం, ప్రేమగా పలకరించినట్లే ఉందాం, అరిసివేద్దాం. వాళ్ళు విస్తరించకూడదు రండి అని చెప్పి ఏం చేద్దామని ఆలోచన చేస్తే వీళ్ళ పైన భారమైనటువంటి బరువులు పెట్టారు. చూడండి, వారి మీద 11వ వచనంలో అధికారులను పెట్టి భారమైన పనులు చేపిస్తా శ్రమ పెట్టుతూ భయంకరంగా హింసిస్తున్నారు వాళ్ళు. అయినా కానీ దేవుడు ఏం చేసేటో తెలుసండి?
చూడండి అక్కడ రాయబడింది ఏంటంటే 12వ వచనంలో అయినను ఇశ్రాయేలీయులు వారిని శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలుతున్నారు. వాళ్ళు కష్టపెడతానే ఉన్నారు, వాళ్ళు బాధ పెడతానే ఉన్నారు, ఇబ్బంది పెడతానే ఉన్నారు. వీళ్ళకి ఎన్ని కష్టాలు వస్తున్నాయో అంత బాగు చేస్తున్నారు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రతి శ్రమ కనుక ఒక దీవెన ఉంటుంది మనకి. గుర్తుపెట్టుకోండి, కష్టపడుతున్నారు అంటే దేవుడు వారికి మేలు చేస్తారు. దేవుని పిల్లలారా, వీళ్ళని శ్రమ పెట్టే కొలది విస్తరించడం ప్రారంభించారు. వాళ్ళని బాధ పెట్టే కొలదిని బాగుపడటం ఎక్కువైపోయింది. వాళ్ళకి బాగుపడిపోతున్నారు. శ్రమ పెట్టాలి, విస్తరింప చేయకూడదు అని యుక్తంగా చేస్తూ నానా విధాలుగా చేస్తుంటే విస్తరించిపోతున్నారు. అప్పుడు రాజు 15 నుంచి 19 వరకు మీరు చూస్తున్నారు, చదవద్దు, ఎందుకంటే మీకు ఈ సబ్జెక్ట్ పూర్తి చేయాలి. ఆలోచన చేశాడు. అక్కడికి వచ్చి షిప్రా అనేటువంటి మంత్రసాలను పిలిచి ఇశ్రాయేలు మధ్యకు కానుకలు చేయడానికి మీరు వెళ్ళండి అంటే, పారవేయబడుట ఇది సబ్జెక్టు. వెళ్ళండి, వెళ్ళి ఆ హెబ్రీ స్త్రీలు మగపిల్లలు గాని పుట్టిన వెంటనే చంపి పారేయండి బయట, నైవేద్యం పారేంచండి. ఆడపిల్ల పుడితే బ్రతకనియండి అని మరొక చట్టాన్ని పెట్టారు. మన మీద ఎన్ని చట్టాలు కడతలేదు గవర్నమెంట్. ఇప్పుడు ఏది సాగనట్లేదు. 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది. ఏ మందిరం దగ్గరికి వెళ్ళి సర్వే చేయడానికి వీళ్ళే. ఏ దేవాలయం, మందిరమనే కాదు, దేవాలయాలు అనే ప్రతి స్థలానికి వెళ్ళి ఎవడు సర్వే చేయకూడదో ఉత్తరం ఇచ్చేసింది. కాము అయిపోయారు. దేవుని పిల్లలారా, దేవుని నమ్మినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. అయితే వాళ్ళు చేశారు, చంపేయండి అని చెబితే ఈ మంత్రసాలు హెబ్రీ స్త్రీలకు వెళ్ళే దగ్గరికి వాళ్ళు మగబిడ్డలుగా అంటున్నారు, దాచిపెట్టేస్తున్నారు. మగబిడ్డలుగా అంటున్నారు, దాచిపెడుతున్నారు. రాజు వాళ్ళు పిలిపించారు. ఏం చెప్పాను? మగబిడ్డలందరినీ చంపేమన్నా, ఒక్కడు కూడా నైలు నదిలో బారేయలే మీరు. నైలు నదిలో బారేయమన్నారు, ఒక్కడు కూడా పడేయలే మీరు. అంటే ఇప్పుడు సంవత్సరంలో ఎంతమంది పిల్లలు పుట్టారు? ఏది మీరు ఈ పని చేశారన్నారు. అయ్యా, హెబ్రీ స్త్రీలు అంటే మనలాంటి స్త్రీలు కాదు, స్వామర్పోతులు కాదు, సుఖభోగాలు కాదు, స్టైల్ కొట్టే కోరేవాళ్ళు కాదు, మేకప్ వేసుకునేవాళ్ళు కాదు. హెబ్రీలు స్టైల్ గా ఉండేవాళ్ళు కాదు, ఫ్యాషన్ గా మాట్లాడేవాళ్ళు కాదు. దేవుని పిల్లలు, దేవుని వాక్కు ద్వారా నడిచేవాళ్ళు వారు, దేవుని కృప ద్వారా బ్రతికే హెబ్రీ స్త్రీలు అంటే ఎలాంటి వాళ్ళంటే నీతి నిజాయితీ కలిగిన వారు, నియమము కలిగిన వారు. వారు దేవుని కట్టడం ప్రకారం నడిచే స్త్రీలు, సురుకైన వారు, సామర్పోతులు కాదు, సురుకైన వారు. మేము వెళ్ళేసరికి బెడ్డగానే ఎత్తున్నారయ్యా, దాచిపెట్టేస్తున్నారయ్యా అన్న పరిస్థితిలో దేవుని పిల్లలారా ఫరో రాజు ఏమి చేయలేకపోయాడు. దేవునికి స్తోత్ర. పారవేయాలంటున్నాడు, ఒక్క పిల్లను కూడా చంపలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. ఆ రోజుల్లో అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటను అక్కడ రాశాడు. ఈ మాటను స్టెఫన్ చెబుతున్నాడు. ప్రసంగంలో స్టెఫను ఈ మాట వాడాడు. ఏమని వాడాడు చూడండి. అపోస్తలుల కార్యం ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసూత్రుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడ్డాడు. విశ్వకుడు పడేగారు తల్లి. దివ్య సుందరుడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు.
ఎక్కేటే అమ్రాం పుట్టాడు. ఆ కాలంలో మోషే పుట్టాడు. 3 నెలలు దాచిపెట్టింది. 3 నెలలకు మనవాడు ఆపలేకపోతున్నారు. కేకలను పడుతున్నాయి. దేవుని బిడ్డరా, భటులు తిరుగుతున్నారు, వీధి వీధి బజారుకు తిరుగుతున్నారు. చిన్న పిల్లల వారి కేకలను పడతాయేమో. ఏ ఇంట్లో బిడ్డ కేక మగ పిల్లడు గొంతు, ఆడపిల్లడు గొంతు అర్థమైపోద్ది. మగ పిల్లడు గొంతు వినపడితే మోసం కాద్దామని, మనోడేమో ఆగలేకపోతున్నాడు. చిన్నప్పుడే పోరాటం 3 నెలలకే ఉద్యోగం చేశాడండి మోషే. దేవునికి స్తోత్ర. 3 నెలలకే ఉద్యోగం చేశాడు. బాలుడుగా ఉండగానే డబ్బు సంపాదించాడు. దేవుని కృప అండి అది. దేవుని కృప. పిల్లలంటే ఎలా ఉండాలంటే మోషేలా ఉండాలి. 3 నెలలకే జీతం, 3 నెలలకే ఉద్యోగస్తుడయ్యాడు మోషే. ఎలా అయ్యాడో తెలుసా? దేవుని బిడ్డరా, సుందరుడు, చక్కని వాడు, చాలా అందంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న చూశాడు. మరి నిన్ను చంపేస్తారా, నిన్ను బ్రతకనిస్తానా, ఎలా కాపాడుకోవాలరా నిన్ను? నీవేమో పెద్ద పెద్ద కేకలు పెడుతున్నావు. ఏంట్రా బాబు నీ కేకలు? తల్లి తట్టుకోలేకపోయింది. ఆ బిడ్డను చంపడం ఇష్టం లేక ఒక జమ్ము పెట్టెని చేసి, జమ్ము పెట్టికి కీలు పూసి నైలు నదిలో పారవేసింది. దేవునికి స్తోత్ర. పారవేయబడింది. పారవేయబడ్డాడు అంటే వదిలేశాడంటే పడేసినట్టే కదా. ఏమవుతాడో నైలు నదిలో వదిలేశాడు. పారవేయబడిన స్టెఫన్. అక్కడేమో నిర్గమకాండలేమో జమ్ము పెట్టెలో పెట్టి నదిలో వదిలేను, ఏటిలో వదిలేను నిర్గమకాండంలో ఉంటుంది. స్టెఫన్ ఏమని ప్రసంగం చేస్తున్నాడు? ఇది స్టెఫన్ చెబుతున్నాడు. యూదులకు స్టెఫన్ చెబుతున్నాడు. సంఘ పెద్ద ఈయన చేస్తున్న బోధ అది. ఈ బోధలో మోషంలో ప్రస్తావించాడు. ఆ బిడ్డను అవసరమైంది, ఆ అంశం అవసరమైంది. దేవుని పిల్లలారా చెబుతూ నదిలో పారవేయబడ్డాడు. ఏమవుతాడో దేవుని బిడ్డరా. ఈరోజు సమాజంలో ఒకవేళ నిన్ను పారవేయబడిన అనుభవంతో చూస్తున్నారేమో, గుర్తుపెట్టుకోండి. పారవేయబడినంత విధానంలో నిన్ను చూస్తున్నారేమో, భయపడకండి, ధైర్యంగా ఉండాలి. పారవేయబడటం అంటే లెక్కలేనితనం, పారవేయబడటం అంటే పట్టించుకోనితనం. దేవుని బిడ్డలారా, నైలు నదిలో పారవేస్తే దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. పారవేయబడిన తరువాత దేవుని బిడ్డలారా, ఆమెను ఎక్కడ చేర్చాడు తెలుసా? దేవుడు ఫరో కుమార్తె ఇంటికి చేర్చాడు. దేవునికి స్తోత్రం. ఏ తండ్రి ఆ బిడ్డలను చంపేయాలని శాసించాడో ఆ తల్లికి పుట్టిన బిడ్డకి దగ్గరకు మోషేను చేర్చాడు. దేవునికి స్తోత్ర. చిన్నపిల్లడప్పుడే ఆ వంటది, ఈ బిడ్డ చక్కని వాడు, సుందరుడుగా ఉన్నాడు, వీడి సంపద నాకు ఇష్టం లేదు, వీడు హెబ్రీలకు పుట్టినోడై ఉన్నాడు, ఖచ్చితంగా హెబ్రీ కుమారుడే అని ఒక తల్లిని పిలిపించి, అమ్మా ఈ బిడ్డని నా కొరకు పాలిచ్చి పెంచు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయండి. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకి 2 రకాలుగా పారవేయాలి, తొక్కివేయాలనుకుంటే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. 7 ద్వారాలు తెరుస్తాడు దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఆ తల్లి చెబితే అక్కడికి వెళ్ళి ఆ బిడ్డ ఒక పని మనిషి, లేకపోతే మిరియామనే అంటున్నారు, ఎవరైనా కానీ ఒక స్త్రీ ఈ బిడ్డను కనిన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ బిడ్డని నీవు పాలిచ్చి పెంచు, నీకు రాజకుమార్తె జీతం ఇచ్చింది. దేవునికి స్తోత్ర. 3 నెలలకే తల్లికి సంపాదించిస్తున్నాడు. 3 నెలలకే సంపాదించిస్తున్నాడు. 3 నెలమ్మ నెల నీకు జీతం ఇస్తాను, ఈ బిడ్డను నా కొరకే పెంచు. ఎవరి దగ్గరికి చేర్చాడు దేవుడు? తల్లి దగ్గరికే చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన దేవుడు గొప్ప దేవుడు, పారవేయబడిన వాడు. ఏమండి, పారవేసేసాడు, ఇసురు పట్టుకు నెట్టేశాడు. ఈ రోజున ఎంతమందిని తృణీకరిస్తున్నారో తెలుసా? ఎంతమందిని తృణీకరిస్తున్నాడో తెలుసా? కుటుంబాల్లో చూస్తే దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను తృణీకరించే బిడ్డలు లేకపోలేదు, భార్యను భర్తను తృణీకరించే బిడ్డలు భార్య భర్తలు లేకపోలేదు. నా దేవుని బిడ్డలారా, భార్యను తృణీకరిస్తున్నాం, భర్తను తృణీకరిస్తున్నాం, తల్లిదండ్రులను బిడ్డలను ఒకరినొకరు తృణీకరించి నెట్టివేడినటువంటి పరిస్థితులు ఈ లోకంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. తృణీకరిస్తే పర్వాలేదు, కొడుతున్నారండి, కొట్టేస్తున్నారండి, తృణీకరించి కొట్టి నెట్టేస్తున్నారండి. ఎంతమందిని నెట్టేస్తున్నారు, ఎంతమందిని కొడుతున్నారు, ఎంతమందిని లెక్క లేకుండా వాళ్ళెంత అన్నట్టుగా, లేకపోతే ఏంటి వాళ్ళు అన్నట్టుగా, ఏంటి వాళ్ళ దగ్గర
ఎక్కడికి వెళ్ళేది అన్నట్టు ఈ రోజున ఎంతమంది నిన్ను తృణీకరిస్తున్నారో, ఎంతమంది నిన్ను నెట్టివేస్తున్నారో, నా ప్రేమన దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను సారముతో నింపునుగాక. సారాన్ని పోస్తున్నాడు, నీ మీద శక్తిని కుమ్మరిస్తున్నాడు, నిన్ను బలముతో నింపుతున్నాడు, నిన్ను తన కృపతో నింపుతున్నాడు. దేవుడు తన కృపను సమృద్ధిగా మన మీద నింపునుగాక. పారవేయబడిన వ్యక్తుల మీద యేసయ్య ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నెట్టివేయబడినటువంటి వారిని యేసుక్రీస్తు వారు ప్రేమించి, దేవుని బిడ్డరా, ఐగుప్తు దేశానికి యువరాజుగా దేవుడు మోషేను పెంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే జీవితం 3 భాగాలు. ఒకటి యువరాజుగా 40 సంవత్సరాలు, 2 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా, 3 40 సంవత్సరాలు నాయకుడిగా దేవుడు ఆ బిడ్డను అభివృద్ధి పరిచాడు. దేవునికి స్తోత్రం. 120 సంవత్సరాలు బ్రతికాడు. ఈరోజు మన జీవితం ఎన్నో మలుపులు తిరుగుద్ది. ఎన్నో మలుపులు ఎన్ని తిరిగినా దేవుడు మనల్ని సారముతో నింపేస్తున్నాడు, శక్తితో నింపుతున్నాడు అన్న సత్యాన్ని గమనించి విశ్వాసం కలిగి క్రీస్తు కృపలో మనం సాగిపోవాలి. అందుకని ఉప్పు దేని వలన సారము పొందుతుంది? బయట పారవేయబడటమే కదా. బయట పారవేశారు దాన్ని. ఉప్పు తీసుకున్నామంటే ఏ పాత కుండలోనో, ఏ పాత సంచిలోనో, ఏ పగిలిపోయిన పాత్రలోనో పోసి ఒక మూలను పెట్టేస్తున్నారు. దాన్ని కొట్టుకాడికి వెళ్తే దేవుని బిడ్డగా సవకగా తెచ్చుకుంటున్నారు. దేవుని బిడ్డగా కాళ్ళతో త్రొక్కబడుతుంది. కానీ ఇన్ని చేసినా, ఏమి చేసినా ఉప్పు లేకపోతే జరగదు. కానీ దేవుని పిల్లలారా గమనిస్తే ఆ ఉప్పుకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, ఈరోజు పారవేయబడిన వారిని దేవుడు సారముతో నింపునుగాక. తన కృపతో నింపుతున్నాడు, తన కృపతో నింపుతున్నాడు. యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు పారవేయబడలేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని చెప్పి అది బయట పారవేయబడుటకే దేవునికి పనికిరాదు. చాలా మంది అంటారు నువ్వు దేవునికి పనికిరావు అంట. దేవునికి పనికిరావు. చిన్నప్పుడు మా అమ్మ అంటూ ఉండేది, నువ్వు ఎట్ట బ్రతుకుతావురా, అసలు నువ్వు ఏమి పని కూడా చేయలేవు, అసలు నువ్వు ఎట్ట బ్రతుకుతావు, భార్య పిల్లలు ఎలా బ్రతికించుకుంటావు అనేది మా అమ్మకి ఇదే దిగులు అంటా ఉండేది. ఎలా బ్రతుకుతావు, పనికెళ్తే బరువులు మోయలేవు, సరైన పని చేయలేవు, ఎలా బ్రతుకుతావు, ఇదే దిగులుతో ఉండేది మా అమ్మ. దేవుని బిడ్డలు ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు ఒక సాక్ష్యం ఇది. ఎందుకు ఎలా బ్రతుకుతావు అంట. సారము లేకపోయినా, శక్తి లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఏమీ లేకపోయినా యేసుక్రీస్తు కృప మన మీద ఉండునుగాక. చాలా మంది అంటా ఉండేవాడు, ఆ వ్యక్తి బలం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, అనేక రకాలుగా బ్రతుకుతారు. ఏమీ లేని నువ్వు ఎలా బ్రతుకుతావని ఈరోజు నా తల్లిదండ్రులు బాధపడేటువంటి పరిస్థితులు. ఒక బిడ్డను బాగుపడాలంటే వాడు చెడిపోతున్నాడు, ఒక బిడ్డను మంచిగా బ్రతకరంటే వాడు చెడ్డదారిలోకి వెళ్ళిపోయి పాడైపోతుంటే ఎంత మంది బాధపడుతున్నారో ఈరోజు నేను ప్రకటిస్తున్నా. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు నమ్ముకుంటే సారముతో మనల్ని నింపునుగాక. నింపేస్తాడు, మనల్ని బలపరిచి ఎక్కడి నుంచైతే నిన్ను పారవేయబడ్డావో అక్కడ దేవుడు నిన్ను ఆదరించునుగాక. ఆదరిస్తాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడో తెలుసు, ఆయన ఆదరిస్తాడు. కాబట్టి భయపడకండి. పారవేయబడిన అనుభవం నుంచి ఈ రోజున ఎంతమంది ఆ స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఆదరించునుగాక. నీవు పారవేయబడ్డావు, దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. దేవుడు 2 విషయం చూద్దాం. 2 విషయం కాబట్టి 2 విషయం ఏంటంటే తృణీకరించబడ్డావా. తృణీకరించడం అంటే తృణీకరిస్తారు. చాలా మంది తృణీకరిస్తుంటారు. అసలు ఎంత తేలిక మాట్లాడతారో తెలుసా. కొన్ని తల్లిదండ్రులు నేను చూశాను. వాళ్ళ బిడ్డలు ఎలా పెంచారంటే ఎగతాళి చేసేవాళ్ళుగా, హేళన చేసేవాళ్ళుగా, తక్కువ చేసేవాళ్ళుగా అలా చూపిస్తూ ఉండేవాళ్ళు చాలా మంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోరు. ఎగతాళి చేయటం, ఏళన చేయటం, తృణీకరించడం, తక్కువగా మాట్లాడటం, వీటిలో మాత్రం నెంబర్ 1 అండి వీళ్ళు. కానీ బ్రతుకు దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ జీవితంలో అభివృద్ధి లేనటువంటి వారిగా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 2వది ఏంటంటే తృణీకరించబడుట. ఆదికాండము చూద్దాం దేవుని బిడ్డలారా. ఈ వాక్యం క్లుప్తంగా నేను చెప్పి ముగించుకున్నాం. ఆదికాండములో 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయంలో చూడండి ఎలా తృణీకరిస్తున్నారో ఆ వ్యక్తిని, ఆ యవనస్తుల్ని ఎంతమంది ఈ రోజున దేవుని బిడ్డలారా చాలా మంది తృణీకరిస్తున్నారు. ఉదాహరణకు ఈ రోజు పాస్టర్ గారిగా పనిచేస్తున్న నేను చాలా విషయాల్లో తృణీకరించబడ్డానండి. నేను నా జీవిత సాక్ష్యంలో తృణీకరించబడ్డాను. చెప్పిన మాట కూడా లెక్క చేయకుండా ఏంటి ఆడ మాట అనేది
ఈ రోజు వరకు కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి సందర్భాలు కనపడినటువంటి విషయంలో నేను చాలా బాధపడేవాడిని. ఎందుకంటే ఇది సాక్ష్యం, ఇది సాక్ష్యం. తృణీకరించడం నువ్వెంతండి అనమాట లేదండి. నేటి వరకు ఇప్పుడు కూడా కొంతమంది వ్యక్తుల్లో ఇలాంటి విధానాలు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఇలాంటి విధానాలు ఉన్నాయి. తృణీకరించడం. ఎందుకు ఈ పరిస్థితులు? తృణీకరించడం వల్ల ఏమొస్తుంది? నష్టపోతావు. ఏ వ్యక్తిని నువ్వు తృణీకరిస్తున్నావో ఆ వ్యక్తి కానీ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ బిడ్డని సింహాసనం ఎక్కించును గాక. ఆదికాండం 37వ అధ్యాయంలో చూద్దాం. 20వ వచనం చదవండి. ఆ 20వ వచనాన్ని మనం చూద్దాం. వీడిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగును చూతుము రండని ఒకరితో ఒకటి మాట్లాడుకునేది. తమ్ముడేగా అసలు చూడండి, వాడు మాటలు అర్థమైపోతుంది. యేసేపు అన్నయ్యలు గమనం తీసుకుంటున్నాడుగా, మంచిగా. అంటే ఇప్పుడు ఈ మందిరంలో చేస్తున్న ప్రార్థన మంచి. కల్వరి కృప పెద్దకోస్తు ప్రార్థనా మందిరం నుండి ప్రతి ఉదయము డివోర్స్లో అందరి వరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి జరగడానికే చక్కగా కూటాలు పెడుతున్నాను. మంచి జరగడానికే. ఏదైనా గ్రామము రక్షించబడాలి, ప్రజలు క్షేమంగా ఉండాలని చేస్తున్న ప్రయత్నమే కానీ నీ ఇంటికి వచ్చి నాకు కానుకలు ఇవ్వండి, నీ దగ్గరకు వచ్చి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఏ రోజు నీ గొంతు అడగలేదు, అడగదు కూడా. మీరు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరేదే ఈ ప్రార్థనా మందిరం. కల్వరి కృప పెంతెకోస్తు ప్రార్థనా మందిరం విధానం ఏంటంటే ఒకరి క్షేమాన్ని కోరేదే, ఒకరి వరకు అభివృద్ధికి, ఒకరు క్షేమంగా జీవించాలని కోరేదే కానీ ఏ స్వార్థము లేనిదని గమనించాలి. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే యేసేపు అన్నల దగ్గరకు భుజాల మీద పెట్టుకొని బరువైనటువంటి అంటే 10 మందికి అన్నం తీసుకొస్తామంటే మాటల 10 మందికి అన్నం, అది వారం రోజులు సరిపడ భోజనం. 10 మందికి భుజాల మీద పెట్టుకొని ఆ మోసకుంటా వాళ్ళ నాన్న గాడిద కూడా ఇలా యేసేపుడు గాడిద నాన్న గాడిద మీద పెట్టి పని పట్టలేనోడు నువ్వు ఇంటికాడ కూర్చుంటావు, మీ అన్నలాడిలో ఆ రకం కష్టపడుతుంటే గాడిద మోసుకునేవో నీకు తెలియాలి బాధ పేరులో బాధ పో అని పెడితే ఆ మేత అడవి అరణ్యాలు తిరిగి కనపడకపోతే అలా అందరిని అడుగుతా అరణ్యంలో వాళ్ళని అడుక్కుంటా ఓ చోటకు వచ్చి దోతంలో ఉన్నారని తెలిసిన యేసేపు ఆ అన్నలు తీసుకొని వస్తుంటే ఆ ఆహార పదార్థాలను చూసిన వీళ్ళు ఏమంటారంటే రండి చూడండి, ఇదిగో అతడు వారు దూరం నుండి అతన్ని చూసి ఏం ఆలోచన? ఎవరిని మంచి చేసేవాడికి చెడు చేయాలని చేయకూడదు. ఎంత బుద్ధిహీనుడు అంటాడు, ఎంత దళితుడని అంటా నేను. ఒక వ్యక్తి మంచి చేస్తుంటే, ఒక మనిషిని క్షేమం వరకు ప్రార్థన చేస్తుంటే, ఒక మనిషి మీరు సంతోషంగా ఉండాలని మీ కుటుంబాల వరకు పేరున తెలిసిన వాడిని కనుక ప్రతి ఇల్లును గుర్తుకు తెచ్చుకొని ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే కీడండి ఇది కీడ. ఒక కుటుంబాన్ని దైవజనుడు జ్ఞాపకం చేసుకొని తన సొంత మందిరంలో తన ఇంట్లో కూర్చొని నిద్ర మానుకొని అయ్యా ఇంట్లో 5 ఉన్నారు, 5 పేర్లు ఎత్తి ప్రార్థన మందిరంలో వారి కొరకు ప్రార్థన చేయడం తప్ప? మారు మనసు పొంది రక్షణ పొంది యేసుక్రీస్తుని అంగీకరించాలని జీవించాలని చెప్పడం తప్ప? బాప్తిస్మం పొందాలని చెప్పడం తప్ప? యేసుక్రీస్తు బిడ్డలుగా బ్రతకడం అంటూ చెప్పడం తప్ప? ఏది తప్పు? ఆహారం తీసుకొని అన్నలు కడుపు నింపడానికి బరువు మోసుకుంటా భారం మోసుకుంటా భుజాల మీద పెట్టుకొస్తుంటే ఏం ఆలోచన చేస్తున్నారు వాళ్ళు? దురాలోచన చేస్తున్నారు. ఈ రోజున దేవుని బిడ్డరా ఒకడు కోరుకోవాలి మనం, ఒకడు ఆశీర్వదించబడుతుంటే ఇంకా ఆశీర్వదించబడి ప్రార్థన చేస్తే ఒకవేళ వాడు ఆశీర్వదించబడి నీకు ఏ రోజైనా సైజు అవుతాడేమో, ఏ రోజైనా నీకు మేలు చేస్తాడేమో, ఏ రోజైనా నీ కొరకు ప్రార్థన చేస్తాడేమో అన్న ఉద్దేశంతో ఉండాలి. కానీ నెట్టివేయబడాలని, తృణీకరించాలని దురాలోచనలు మానేయాలి. వాటి వల్ల ఎవడైతే దురాలోచన చేస్తున్నారో, ఎవరైతే పారవేయాలని ఆలోచన కలిగి ఉన్నారో దానిని విడిచిపెట్టండి, నూతనంగా బ్రతకండి,
దేవుని బిడ్డరా, దేవుడు అలాంటి వారిని దీవించును గాక. దురాలోచన చేసే వారిని దీవించును గాక. చెడ్డ ఆలోచన చేసిన వారిని దీవించును గాక. దేవుని బిడ్డరా, అణిచివేయాలని చూసిన వారిని దేవుడు దీవించును గాక. దురాలోచన చేస్తున్నారండి. చేసి ఏమంటున్నారో తెలుసా? ఒరే కలలుగానే కూడా వస్తున్నాడు రా. ఎంత తేలికండి. అన్నం పెడతా కూర్చుని ఎంత చేస్తున్నావు నువ్వు అని అనుకున్నారు. మరి కలలుగానే కూడా వస్తున్నాడు. కలలోగానే వాడు బరువు మోసుకొని వస్తున్నాడు. అంత తృణీకరమా? అంతగానో తృణీకరించారు యేసేవుని. వాళ్ళందరూ తృణీకరిస్తున్నాడు. కలలుగానే కూడా వస్తున్నాడు. వీళ్ళంతా కలలుగా అంటాడు. వీడు ఎంత ప్రార్థన పరుడు అంట. అరే పట్టుకొని వీడు చంపేద్దాం రా, వీడు చంపేద్దాం. చూడండి దేవుని బిడ్డరా, వీడు చంపి నాన్నకి దుష్ట మృగము తినేసిందని చెప్పి అప్పుడు ఈడి కలలు ఏ మగునో అంటున్నారు. దేవుని బిడ్డరా, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా ఒక మనిషిని తృణీకరించవద్దు. ఏ మనిషిని నువ్వు తృణీకరిస్తావో ఆ మనిషిని సింహాసనం ఎక్కించలుగాక. సింహాసనం ఎక్కించాడు యేసేవుని. తృణీకరించినటువంటి యేసేవుని దేవుడు వదిలిపెట్టలేదండి. ఐగుప్తు సింహాసనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తు సింహాసనం ఇచ్చాడు. ఐగుప్తు సింహాసనం ఎక్కించాడు. అధికారిగా చేశాడు. భయపడకండి. తృణీకరించారని మూడో విషయం జ్ఞాపకం చేస్తాను. హేళన చేయుట. ఏం చేశారంటే హేళన, ఎగతాళి చేయటం కొంతమందికి కొట్టిన విద్య. ఎగతాళి చేయటం మాత్రం కొట్టిన పిండి. ఎంత ఎగతాళి చేస్తారో నేను అనుభవించేదని. ఎంత హేళనగా మాట్లాడతారో, ఎంత తక్కువ చేసి మాట్లాడతారో. ఎందుకు? అదే పరిస్థితి. అట్లాగా ఎంత హేళన చేస్తున్నారో ఈరోజు నా దేవుడు చూస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం చూడండి, వాక్యం చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో నెహెమ్యాని ఎగతాళి చేశారు. చూద్దాం, చదవండి. నెహెమ్యా గ్రంథం, ఇది చదవాలి వాక్యం. పేజీ నెంబర్ చెప్పంటారా? అందుకే బైబిల్ చక్కగా రోజు చదువుకుంటా ఉంటే మనకి పేజీ నెంబర్ 403. పేజీ నెంబర్ 403. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనది 2వ అధ్యాయము 19వ వచనం. అయితే సన్బట్లను అమోనీయుడైన తోబియాను వాడు ఏం చేశారు? హేళన చేసి వాళ్ళ పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? అబద్ధాలు
పెడతారు. ఇప్పుడు ఏం చేశారనుకున్నా, టోబో, సంబట్లై అనేవాడు, హర్మోనియుడు అయినటువంటి వాడు, అరాబీడు, సంబట్లై, యూదుడు, ముగ్గురు యాగమై నెహెమ్యా దగ్గరకు వచ్చారు. నెహెమ్యా మంచి పని చేయడానికి వచ్చాడు, మంచి పని చేయడానికి వచ్చాడు. పాడైపోయిన యెరూషలేమును కట్టాలని, కాల్చివేయబడిన యెరూషలేము గుమ్మాలు పెట్టాలని, మందిరాన్ని బాగు చేయాలని రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకొని, రాజు దగ్గర కొంత డబ్బు తీసుకొని, రాజు పర్మిషన్తో యెరూషలేము పట్టణానికి వచ్చి ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు, కన్నీరు కార్చాడు. పెద్ద పట్టణం అది. సొలొమోను కట్టించిన దేవాలయం అంటే మామూలు దేవాలయం కాదు, అది ఒక్కడు బాగు చేయాలి. ఒక్కడే వచ్చాడు. వచ్చి ఆ మందిరాన్ని నిలబెడుతుంటే దేవుని బిడ్డలారా ముగ్గురు వ్యక్తులు బయలుదేరారు. ఏం పేరు ఆడిపోయారు? సంబట్లై, టోబో, ఇంకొకడు పేరు చూశారు కదా, గెషెం. ముగ్గురు బహు దుర్మార్గులు. వీళ్ళు ఒక మనిషిని ఎగతాళి చేయడంలో నెంబర్ 1, ఒక మనిషిని తృణీకరించడం ఫస్ట్ క్లాస్ వీళ్ళు, ఒక మనిషిని నెట్టివేయడంలో నెంబర్ 1 వీళ్ళు విద్యతో వెనతో పెట్టి విద్య అంటారు వీళ్ళు. వీటిలో మంచి ఒక మనిషికి సలహా చెప్పి, ఒక మనిషిని బాగు చేసి, ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించడం వీళ్ళకి శాత కాదు. మరి ఒకవేళ వీళ్ళ వారసత్వం అట్లా వచ్చిందో మనకు తెలియదు, కానీ వీళ్ళ ముగ్గురికి ఆ లక్షణాలు ఉన్నాయి. నెహెమ్యా వచ్చి యెరూషలేము దేవాలయాన్ని చూసి కన్నీరు కాచి ఏడుస్తున్నాడు. 2వ అధ్యాయము 20లో ఆకాశమందున్న పరవాసైన దేవుడు నా ప్రయత్నమును సఫలము చేస్తాడు. ఒక్కడే నిలబడ్డారు. ఈ రోజున ఒంటరి వారని ఎప్పుడు అనుకోకూడదు. ఒక రోజున దేవుడు వేల కొలిదిగా మార్చబోతున్నాడు. ఒంటరి పోదు నన్ను విసిగించిన చేస్తున్నారు. ఎరా బాబు నెహెమ్యా, ఏడో రాజు దగ్గరికి ఉద్యోగం చేసుకుని బతికోడుగురా. ఆ రాజు దగ్గర నువ్వు ఉన్నావు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి బతక ఏడేం చేస్తావు వచ్చేవాడు నువ్వు? ఏడేం చేస్తావు నువ్వు? ఒక్కడే నీ వల్ల ఏమైంది? మళ్ళీ నీకు నోడు ఒక గాడిద ఇద్దరే ఉన్నాయి. అక్కడ రాయబడింది, నేను గాడిద తప్ప ఎవరికి తెలియదని రాశాడు. అక్కడ వచ్చి చూసి అబ్బో పెద్ద ఇది కూడా చేశాడని యారణ చేయడం ప్రారంభించారు, ఎగతాళి చేయడం ప్రారంభించారు, తక్కువ చూపు తృణీకరించడం ప్రారంభించారు. నెహెమ్యా కన్నీరు కార్చాడు. 2వ అధ్యాయం 20వ వచనంలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా, వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, తృణీకరించారు, నేను నన్ను చాలా హేళనగా మాట్లాడుతున్నారు ప్రభువా అని ఒక మాట ప్రార్థన చేస్తాడు. ఆకాశమందున్న నివాసి అయిన దేవుడు సఫలము చేయను కనుక ఆయన దాసులు మేము కట్టుటకు కూర్చున్నాడు. ఒక్కడే రాయి తీశాడు, పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేను ఒక్కడినే 40 సంవత్సరాలు కట్టారు. ఇది ఒక్కడిని వచ్చా. ఒక్కడిని వస్తే ఎగతాళి చేసేవాడు, ఏడవ చేసేవాడు, తక్కువగా మాట్లాడేవాడు, నిందలు పెట్టేవాడు, అపనిందలు పెట్టేవాడు. వీడు బయలుదేరాడు, ప్రభా నా ప్రయత్నమును నీవే సఫలం చేయాలి. దేవునికి స్తోత్ర ప్రారంభించాడు. దేవుని పిల్లలారా, ఎగతాళి చేశారని
హేళన చేశారని, తృణీకరించారని, నెట్టివేశారని ఎవరు కూడా భయపడకూడదు. మన ప్రయత్నంలో సాగిపోదుముగాక. సాగిపోవాలి, మన ప్రయత్నంలో సాగిపోవాలి కానీ వెనుదిరిగి చూడకూడదు. అయితే ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఎగతాళి చేస్తే వాడు చూసేలా ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రయత్నం సఫలమవుద్ది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, నెహెమ్యా కట్టాడు 40 సంవత్సరాల మందిరాన్ని కడితే లిస్ట్ ఉంటుంది. మీకు నేను లిస్ట్ ఇస్తాను చూడండి. అక్కడ ఎవరెవరు వచ్చారంటే 5వ అధ్యాయంలోకి వచ్చి 6వ అధ్యాయం వరకు లిస్ట్ ఉంది. అక్కడ ఒక్కడ రాయి పెట్టాడు. నెహెమ్యా మేము వస్తాం బాబు అన్నారు. నెహెమ్యా మేము వస్తాం, మీరు వచ్చి నాకు ఇంటి కాదురా, ఇగో ఈ వ్యక్తి ఇక్కడి నుంచి కట్టాడు, ఇక్కడి నుంచి నువ్వు కట్టు. ఆ తరువాత ఒకళ్ళు కొంత కిటికీలు, దర్వాజాలు, అట్లా ఒకటి తర్వాత నెహెమ్యా తిరగలేదండి. నెహెమ్యా ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కడితే మళ్ళీ ముగ్గురు వచ్చారు. నెహెమ్యా ఇంతలో కూడా నువ్వు ఒకటి కట్టావా, ఒక నక్క ఎగిరిందంటే అది కింద పడిపోద్ది. నక్క దొక్కతేనే పడిపోతాడండి. నెహెమ్యా కట్టి కూడా ఎగతాడి. రెండోది అంటాడు, నిన్ను చంపడానికి వస్తున్నారా అన్నాడు, భయపడలా. మూడోది అంటాడు, నీ మీద రాజుకి అబద్ధాలు చెప్పడానికి లెటర్లు పెడతామని పెట్టారు. రాజుకి లెటర్లు పెట్టారు. వీడు శుభ పట్టణాన్ని కడుతున్నాడు, వీడు మోసనాడు, డబ్బులు సంపాదించడానికి వచ్చాడు, అట్టా ఇట్టని కంప్లైంట్లు పెట్టి రాజుకు పంపిస్తే రాజు అన్నాడు, మీరు చెప్పిన అబద్ధాలు అన్నాడు. దేవునికి స్తోత్రం. అబద్ధాలు నేను నమ్మనన్నాడు. తరువాత నెహెమ్యాని ఎడారి ప్రాంతంలోకి రమ్మని ఉత్తరాలు పంపించారు. నెహెమ్యా వచ్చిన తర్వాత ఎడారిలోకి రమ్మన్నారు. అక్కడ మాట్లాడాలి, నీకు మేము సహాయం చేస్తాం, మీకు నేను కొంత డబ్బు ఇస్తాం. అయ్యి ఆశ చూపిస్తున్నారు, రండి ఎడారిలో పలానా ప్రాంతంలో మైదానంలో ఉన్నాం రమ్మని 3 సార్లు పంపించారు. నెహెమ్యాకు దేవుడు చూస్తున్నాడు, ఎలా బాగా బాబు వాడు మోసగాడు, నేను చంపేస్తారు అన్నాడు. నేను రాను, నా పదవులు పెట్టి నేను రాను. నిందలు పెట్టారు, చెడ్డ ఉత్తరాలు రాశారు, చాలా కంప్లైంట్లు చేశారు, వాడు నక్క దొక్కితే పడిపోతున్నారు, నీ వల్ల కాదని ఎంత హేళన చేసినా గమ్యము చేరాడు. దేవునికి స్తోత్రం. అనుకున్నది సాధించేంత వరకు, గమ్యము చేరేంత వరకు మనము క్రీస్తులో సాగిపోదుముగాక. నెహెమ్యా మందిరాన్ని పూర్తిగా కట్టేశాడు, గమ్యము చేరాడు, అనుకున్నది సాధించాడు. దేవుని బిడ్డరా, ఈ రోజున ఒక మంచి పని జరగడానికి 3 ఆటంకాలు వస్తాయి. 1 పారవేసే అనుభవంలోకి వస్తావు, 2 తృణీకరించబడిన వాడిగా ఉంటావు, 3 ఏడన చేసే వారిగా ఉంటావు. ఎన్ని విధాలుగా నిన్ను ప్రయత్నం చేసినా కృప కలిగిన దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. ప్రార్థన చేసుకుందాం. నిన్ను చెయ్యి మాత్రం విడిచిపెట్టడు. నువ్వు బయట పారవేయబడిన అనుభవంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, నాయన మరి నాయకుడయ్యాడు మోషే, తేడన చేసినటువంటి యోసేపు సింహాసనం ఎక్కాడు, తృణీకరించబడిన యోసేపు. దేవుని బిడ్డలారా, ఏడన చేసినటువంటి నెహెమ్యా గమ్యము చేరాడు. నీ ప్రార్థన జీవితం పరలోకము చేరే వరకు ఎరుకజ్జు వేయద్దు. నిన్ను నిరుత్సాహపరచడానికి ఎన్నెన్నో వస్తాయి. నిన్ను బలహీనపరచాలని, నిన్ను నిరుత్సాహపరచాలని, నిన్ను అణిసివేయాలని ఎన్నో ప్రయత్నాలు నీ మీద చేస్తారు. ప్రేమగా ఉన్నట్టుగానే ఎన్నో చేస్తారు, ప్రేమించినట్టుగానే ఎన్నో చేస్తారు నిన్ను. నెహెమ్యా జీవితంలో అదే జరిగింది. ఎవరు మాట్లాడలేదు, నా దేవుడు నా కార్యం చేస్తాడు, నా దేవుడు నా కార్యం చేస్తాడు. గమ్యము చేరే వరకు నెహెమ్యా వెనుదిరుగు చూడలేదు. నెట్టివేయబడినటువంటి పారవేయబడినటువంటి మోషేను దేవుడు వదిలిపెట్టలేదు. 5 రాజులు చేశాడు, ఇశ్రాయేలులకు నాయకుడిగా చేశాడు. దేవుని బిడ్డలారా, ఎగతాళి చేసి హేళన చేసి కలలుగా దేవుడు వస్తున్నాడు, వీడి కలలు ఏమైపోతాయని తృణీకరించబడినటువంటి యోసేపుని సింహాసనం ఇచ్చాడు. భయపడేవాడు. ఈ 3 అనుభవాలు నీలోకి వచ్చినాయి అంటే దేవుడు నీ మీద దృష్టి పెట్టాడని నమ్మండి. దేవుని కృప నీ మీద ఉంది. దేవుని కృప నీ మీద ఉంటేనే నువ్వు తృణీకరించబడతావు. దేవుని కృప నీ మీద ఉంటేనే నువ్వు ఏడన చేయబడిన వాడిగా మారిపోతావు. దేవుని కృప నీ మీద ఉంటే నీవు తృణీకరించబడిన వాడు అవుతావు. ఈ గుర్తు పెట్టుకొని నిలబడి ఇవన్నీ నన్ను ఏం చేయడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ కూడా విశ్వాసం కలిగి దేవుడి బిడ్డగా చాలా మంది చాలా తక్కువగా నిన్ను చూస్తున్నారని నువ్వు భయపడబాక. కృప కలిగిన దేవుడు నిన్ను అభివృద్ధిపరచబడుతున్నాడు.
దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను సింహాసనానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. దేవుడు నీ పట్ల ఏదో గొప్ప కార్యము చేయబోతున్నాడు. చేయి, ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. యేసయ్య నీకు స్తోత్రం, యేసయ్య నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు స్తోత్రం. అయా ఈ సంవత్సరాఖరులో ఉన్నాం ప్రభా, నీ స్తోత్రాలు. ఈ రీతిగా ఈరోజు నా తన సంతకొచ్చి ప్రభా ఆరాధనలో అయా మేము పాల్గొంటూ ప్రభా ఈ క్రమాల్లో అయా మాతో ఉండి ప్రభా మీ స్తోత్రాలు పొందినందుకు వందనాలయ్యా. అయా మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు యేసయ్యా. నీ స్తోత్రాలు ప్రభా, కృప కలిగిన నాయన నీ స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఉప్పుని సారమైతేనే సారం పొందుతున్నది, తెలియచేసినది మంచిగా ప్రభాది బయటకు పారవేయబడినది, అయా నీ స్తోత్రం నిత్యంగా ప్రభా. నీ స్తోత్రాలు అయా మనుషుల చేత అయా విసర్జించబడిన వారుగా ప్రభా, అనేక మందిగా ప్రభా అయా నీ స్తోత్రం నా తండ్రి ఉన్నప్పుడు ప్రభా అయా నా తండ్రి నీ స్తోత్రం వారే నాకు కావాలని ప్రభా నీ స్తోత్రాలు. అయా గనులైన వారిని సిద్ధపరచడానికి ఘనహీనులను ఏర్పాటు చేసుకొని ప్రభా అయా నీ స్తోత్రం ఘనతకి ప్రభా నా తండ్రి నీ స్తోత్రం మహిమ పొందుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. నీ స్తోత్రాలు ప్రభా యేసయ్యా నా ప్రభా అలా గణల చేత ధృవీకరించబడిన యేసయ్యాని ప్రభా నీవు నా తండ్రి నీ స్తోత్రం గనుడిగా మార్చిన దేవా నీకు వందనాలు యేసయ్యా. నీ స్తోత్రం ప్రభా అయా నీ స్తోత్రాలను పట్టిన పడైపోతుందని ప్రభా రాజు పరమేశ్వరుడికి ప్రభా వచ్చి తన ప్రార్థననే కట్టుటకు కూడుకున్నప్పుడు ప్రభా వేళను వెగతాళితనం చేసినప్పుడు అయా గైడు పోషించిన వాడై ప్రభా అయా కనిపించిన నా తండ్రి తోటి వారితో ప్రభా పని ప్రారంభం చేసినప్పుడు అనేకమైన కష్టాలు ప్రభా, అనేకమైన సమస్యలు ప్రభా అయా ఎదురైనప్పుడు కూడా తండ్రి మానక ప్రభా నీ స్తోత్రం పోరాడుతూ ప్రభా అయా పని చేసి ప్రభా నీ స్తోత్రాలు తండ్రి ఆ పనిని కొనసాగిస్తున్నప్పుడు అనేకులు వచ్చే సాకారులుగా ఉంటున్నప్పుడు కూడా ఆ పనిని ముగించినప్పుడుగా తండ్రి నీ స్తోత్రాచరణంగా ఆ పనిని సాగించినప్పుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు యేసయ్యా. నీ స్తోత్రాలు ప్రభా కలిగిన నాయన. అదే విధంగా నా తండ్రి నీ స్తోత్రాలు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు వందనాలు. అలాగే నా ప్రభు నీ కుమారుడు ప్రభా నీ స్తోత్రాలు యేసయ్యా. అయా నీ కుమారుడు ద్వారా పత్రాలతో ప్రభా అయా మాట్లాడిన మాటలను బట్టి అసలు రాసిన కీర్తనలో ప్రభా ఇంకా అనేకమైన విషయాలు తండ్రి మాతో మాట్లాడిన దేవాది కుమారుడు కూడా బలపరచండి అయ్యా, నిలబెట్టుకొని మీరు వాడుకోండి అయ్యా, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. అయా ఈ రీతిగా ప్రభా అయా మేము నీ సన్నిధానంలో చేరి ప్రభా అయా ప్రార్థించడానికి ప్రభా ఆరాధించడానికి వాగ్దానం చేయడానికి ప్రార్థన భాషల ద్వారా బట్టి కూడా నీకు వందనాలు యేసయ్యా. అయా నమ్ముకున్నావని అన్నది సిద్ధపరిచిన దేవుడు అయ్యా. అయా నీ స్తోత్రాలు ప్రభా వందనాలతో మందితో గడుపుతాం అంటే కూడా ప్రభుతో గడపటం ఎంతో నా తండ్రి ప్రాముఖ్యమైనదంటున్నా ప్రభా. అయా నీ స్తోత్రాలు తండ్రి అయా నీ పతనాలు మేము నా ప్రభా మందితో గడిపే వారుగా కోరుకునే వారుగా కాకుండా ప్రభా ప్రభుతో గడపాలి నా తండ్రి నా జీవితాన్ని అయా అయా నీ స్తోత్రాలు ప్రభా నా బ్రతుకుని ప్రభా అయా నా ప్రభుతోనే గడపాలని ప్రభా కోరుకొని ఆ విధంగా మనసాగే మంచి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ స్తోత్రాలు